హాయ్ దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు ఏ విధంగా ఒక కెమికల్ ఫార్ములాను రాయాలో చెప్తాను. సో ఈరోజు నాన్ మెటల్స్ ఒకవేళ ఉన్నాయనుకోండి, సో దాన్ని ఏ విధంగా కెమికల్ ఫార్ములా రాయాలి అన్న విషయం చెప్తాను. సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ ఉందనుకోండి, కార్బన్ మోనాక్సైడ్ మీరు ఎలా రాస్తారు? CO అని రాస్తారు. మరి ఎందుకు ఓసి అని ఎందుకు రాయారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, మీరు ఏం రాస్తారు? CO2 రాస్తారు. మరి O2C ఎందుకు రాయారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే దీనికి ఒక ఆర్డర్ ఉంది. సో ఈ ఫార్ములాలు నాన్ మెటల్ కంబైన్ అయినప్పుడు ఏవైతే కోవలెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయో అవి మనము ఏ విధంగా రాస్తామో చూద్దాం. నేను ఈరోజు మీకు ఒక ఆర్డర్ ఇస్తాను. ఆ ఆర్డర్ని బట్టి చాలా సింపుల్గా మీరు రాయొచ్చు. అంటే కార్బన్, తర్వాత ఫాస్ఫరస్, నైట్రోజన్, హైడ్రోజన్, సల్ఫర్, అయోడిన్, బ్రోమిన్, తర్వాత క్లోరిన్, ఆక్సిజన్, దెన్ ఫ్లోరిన్. ఈ ఆర్డర్లో మనం రాయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే కార్బన్ మోనాక్సైడ్ అంటే మనం ఆర్డర్లో చూసుకుంటే కార్బన్ అనేది ఫస్ట్ ఉంది, దాని తర్వాత ఆక్సిజన్ అనేది లాస్ట్ ఉంది. అంటే మనం CO అని రాయాలి. అంటే దిస్ ఈజ్ ఆర్డర్ యూ హ్యావ్ టు మెన్షన్. కార్బన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్. అలానే సల్ఫర్ డయాక్సైడ్ అనుకోండి, SO2 అని రాయాలి. ఎందుకోసం అంటే సల్ఫర్ ఫస్ట్, దాని తర్వాత ఆక్సిజన్ నెక్స్ట్. అలానే PH3 అనుకోండి, సో P ఫస్ట్, తర్వాత హైడ్రోజన్ నెక్స్ట్. అలానే H2O అనుకోండి, అంటే H ఫస్ట్, తర్వాత ఆక్సిజన్ నెక్స్ట్. అలానే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ NH3 అనుకోండి, N ఫస్ట్, తర్వాత H నెక్స్ట్. సో యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఆర్డర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ P2O5 అంటే ఫాస్ఫరస్, దాని తర్వాత ఆక్సిజన్. అదే సపోజ్ యూ టేక్ H2S అనుకోండి, H ఫస్ట్, దాని తర్వాత సల్ఫర్. సో ఈ విధంగా నాన్ మెటల్ కంబైన్ అయినప్పుడు ఎలా రాయాలన్న విషయము ఒక ఆర్డర్లో ఉంటుంది. అంటే ఫస్ట్ కార్బన్, తర్వాత ఫాస్ఫరస్, తర్వాత నైట్రోజన్, హైడ్రోజన్, తర్వాత సల్ఫర్, అయోడిన్, Br, దెన్ క్లోరిన్. లైక్ దిస్ హియర్ వాట్ హ్యాపెండ్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మనం రాయాల్సి ఉంటుంది. సపోజ్ IF5, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు రైట్. అలా కాకుండా సపోజ్ N2O3 లైక్ దిస్, N2O5, దెన్ NO. సో ఏదైనా చూడండి, SF4, SF6 ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ మనము ఈ ఆర్డర్ని ఫాలో అవుతాం. దిస్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లైక్ దిస్ మీరు ఏంటి, ఒక నాన్ మెటల్ కంబైన్ అయినప్పుడు కెమికల్ ఫార్ములా ఎలా రాయాలనే విషయం ఈరోజు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ బటిఫై దిస్ ఆర్డర్. థ్యాంక్ యూ.